కార్తీక పౌర్ణమి పెద్ద నోము ఉండేవాళ్ళు శ్రీ కేదారేశ్వర గౌరీ వ్రతాన్ని నోచుకుంటారు. శ్రీ కేదారేశ్వర గౌరీ వ్రతం పూర్తయిన తర్వాత పంతులు గారికి స్వయం పాకం ఇవ్వాలి. తర్వాత ఆడపడుచులకి వచ్చిన ముత్తైదువులకి తాంబూలాలు ఇచ్చేసిన తర్వాత భోజనాలన్నీ ఏర్పాటు చేసి అందరూ వెళ్ళిన తర్వాత స్వామివారిని అదే రోజు కదిలించాలి. మరుసటి రోజు ఉదయం స్వామివారికి నైవేద్యం చేసి పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా పూలనన్నిటిని కూడా ఎక్కడ కూడా పారవేయకుండా పారే నీటిలో అయితే కలపాలి. పసుపు వినాయకుడిని పూలలో వేయకూడదు. ఒక చెంబులో నీళ్లు తీసుకొని పసుపు వినాయకుడిని అందులో కలిపేసి చెట్టు మొదట్లో వేసేయాలన్నమాట. ప్రతి సంవత్సరం మా ఇంట కేదారు నోములు జరగాలి అని మొక్కుకొని స్వామివారిని మనం తీసి భద్రపరచుకోవాలి. కలశంలో వేసిన చెంబులో ఉండే నీటిని మాత్రం చెట్టు మొదట్లో కలిపేయాలి. అందులో వేసిన బంగారు నాణాలు కానీ వేరే ఏ ఇతర బంగారు వస్తువులైనా సరే తీసి భద్రపరచుకొని ఆ ఇంట్లోని వారు అలంకరించుకోవచ్చు. లేదా ఆడపడుచులకి ఇచ్చారంటే ఇంకా మంచిది. పెద్ద నోము ఉండేవాళ్ళు ప్రతి సంవత్సరం నొయ్యాలి. ఒక్క సంవత్సరం నొయ్యకపోతే ఆ పక్క సంవత్సరం నొయ్యకూడదు. మూడో సంవత్సరం మళ్ళీ నోచుకోవచ్చు. నోము దారాలే భద్రపరచుకోవాలి. ఎక్కడ కూడా పారవేయకూడదు. కేదారు నోము లేని వాళ్ళు వ్రతం చేసే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ వ్రత కథ విని అక్షితలు వేసుకున్న వ్రత ఫలితం తప్పకుండా దక్కుతుంది. కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారాలు ఈ వ్రతాన్ని జరుపుకుంటాము.